ఈ క్వశ్చన్ చూడండి. ఏబీసీ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ. సో ఒక ట్రయాంగిల్ ఉంది, ఆ ట్రయాంగిల్ అనేది ఒక సర్కిల్లో ఇన్స్క్రైబ్ అయింది. ఆ ట్రయాంగిల్ ఏబీసీ అనమాట. సో ఏబీ వాల్యూ మనకు 21 అని ఇచ్చిండు, బీసీ వాల్యూ 20 అని ఇచ్చిండు, ఏసీ వాల్యూ 29. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ సర్కమ్ రేడియస్? సర్కమ్ రేడియస్ అంటే ఫార్ములా ఏంటిది? ఏబీసీ బై 4 డెల్టా. ఇక్కడ డెల్టా అంటే ఏంటంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ ఒక ఏరియా. సరే, అయితే ఈ ట్రయాంగిల్ వాల్యూస్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అర్థమవుతుంది. ఎందుకంటే ఇది ఒక పైథాగరియన్ ట్రిప్లెట్ అంటారు దీన్ని. ఇప్పుడు 3, 4, 5 ఇట్లా ట్రిప్లెట్. సో ఈజీగా మనం ఇది 20 స్క్వేర్ ప్లస్ 21 స్క్వేర్ ఈక్వల్స్ టు 29 స్క్వేర్ ఉంటుంది. ఇలాంటి 29 ఇప్పుడు 20 స్క్వేర్ అంటే 400, 21 స్క్వేర్ అంటే 440, 21 స్క్వేర్ అంటే 441, 29 స్క్వేర్ అంటే 841. సో ఇది మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇది ఒక పైథాగరియన్ ట్రిప్లెట్. సో ఇప్పుడు ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే బేసిక్ ఇది 90 degrees ఉంటుంది. డయాగ్రామ్ కరెక్ట్ కాదు కానీ ఇది 90 degrees ఉంటుంది. సో మన ఏరియా డెల్టా ఏమవుతుంది? 1/2 ఇంటూ 21 ఇంటూ 20 అంటే ఎంత? 210. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ మనకు 210 వచ్చింది. మనం సర్కమ్ రేడియస్ వాల్యూ ఏమవుతుంది? ఆర్ ఈక్వల్స్ టు ఏబీసీ. ఇక్కడ ఏబీసీ అంటే సైడ్స్, 21 ఇంటూ 20 ఇంటూ 29 బై 210. సో 10 క్యాన్సల్, 21 క్యాన్సల్. సో మన ఆన్సర్ సర్కమ్ రేడియస్ వాల్యూ 29 ఇంటూ 258 వస్తుంది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.